ఒక కొట్లో బంగారపు కొట్లో గుమస్తా ఘనంగా పెళ్లి చేసుకోవడంతో బంగారపు కొట్టు యజమాని అనుమానం కాస్త పాపం అతని అరెస్ట్కి కారణమైంది. పాపం అనాలా లేకపోతే చేసిన తప్పు కనాలా? బంగారం దుకాణంలో గుమస్తాగా పనిచేసే ఓ యువకుడు ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. వివాహానికి భారీ ఏర్పాట్లు చేశాడు. తన స్థాయికి మించి ఖర్చు పెట్టాడు. ఆ పెళ్లికి నగల షాపు యజమానులు కూడా వచ్చారు. గుమస్తాగా పనిచేసే యువకుడు వివాహానికి ఇంత ఘనంగా ఎలా ఏర్పాట్లు చేశాడు అనుమానం మనకు వచ్చింది. వెంటనే అప్రమత్తమై సరిచూసుకుంటే ఆభరణాల లెక్కల్లో భారీ తేడా కనిపించిందంట. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన కృష్ణా జిల్లా పెడంలో చోటు చేసుకుంది. పట్నంలోని ప్రముఖ నగల దుకాణంలో పనిచేస్తున్న సదరు యువకుడు దాదాపు 1.5 కోటి విలువైన బంగారు వెండి ఆభరణాలు మాయం చేసినట్టు తేలిందట. పెడన్కే చెందిన అతను ఆ దుకాణంలో ప్రధాన గుమస్తాగా బాధ్యతలు నిర్వర్తించేవాడు. యజమానులు మరో చోట ఉండేవాళ్ళట. దాన్ని అవకాశంగా తీసుకుని కొంతకాలంగా ఆభరణాలు పక్కదారి పట్టించాడని తెలియదు. దాదాపు నెల కిందట యువకుడికి వివాహం జరిగింది. కొన్ని రోజుల తర్వాత యువకుడిని ప్రశ్నిస్తే విషయం బయటపడింది. యజమానులు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా పెండింగ్లో పెట్టారట. యువకుడి ఇంటి నుంచి యజమానులు వెండి బిందెలు, లక్షల్లో నగదు స్వాధీనం చేసుకున్నారట.